కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం కైరుప్పలలో జరిగిన పిడకల సమరం అనాది సంప్రదాయాలకు నిలువెత్తు సాక్షిగా నిలిచింది. ఉగాది పండుగ నేపథ్యంలో ఇక్కడి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడ వెలసిన కాళికామాత వీరభద్రస్వామి కళ్యాణానికి ముందు ఇలా పిడకల సమరం జరుపుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇక ఈ పిడకల సమరం కోసం 2 నెలల ముందు నుంచే గ్రామ ప్రజలు పిడకల్ని సిద్ధం చేసుకోవడం విశేషం. కాలాలు మారినా తరాలు మారినా కైరుపల్ల ప్రజలు మాత్రం అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయం మాత్రం భక్తి శ్రద్ధలతో సాగిస్తున్నారు. అమ్మవారిని వివాహం చేసుకునేందుకు వచ్చిన వీరభద్రస్వామి కాళికాదేవితో చనువుగా ప్రవర్తించిన నేపథ్యంలో ఆమె ఆయన్ను పిడకలతో కొట్టినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. ఇదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. మేము ఎక్కడున్నా చదువుకుని పోయినా మేము ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ మేము పాల్గొనడం జరుగుతుంది. ఇరు వర్గాలుగా విడిపోయి మేము కొట్టుకొని మరి సంతోషంగా ఉంటాము. గతంలో కాళికామాత వాళ్ళ పుట్టింటి వాళ్ళతో మేము పేడ వేపిస్తానని ఉంటుంది. పేడ వలన పిడకల సమరంగా మారి ఇరు వర్గాలుగా కొట్టుకోవడం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇరు వర్గాల వాళ్ళమే. అవతల వాళ్ళు ఉన్న వాళ్ళు యూదుల వాళ్ళు ఉన్నాం. కానీ ఆడ మాత్రం ఆట లెక్క జరుగుతుంటాం. మన తన లేదు కొట్టుకున్న తర్వాత గుడికి వేసిన తర్వాత అంగడి తీసుకొని అన్నదమ్ములా కలిసిపోతాం. పిడకల సమరానికి ముందు వీరభద్రస్వామి కాళికామాత దేవాలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవారి పల్లకి ఉత్సవం ఘనంగా సాగింది. ఈ వేడుకలకు స్థానిక నేతకారు మంచి రెడ్డి హాజరయ్యారు. పూజలు పూర్తి కాగానే గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయి స్వామివారి వర్గం అమ్మవారి వర్గంగా తలపడి పిడకల సమరాన్ని సాగించారు. ఈ సమరంలో సుమారు 30 మంది వరకు భక్తులు సులభంగా గాయపడ్డారు. గాయపడ్డ వారందరూ పిడకలను విభూదిగా మార్చుకొని పోసుకుంటే తగ్గిపోతుందన్నది వారి నమ్మకం. ఈ వేడుకను చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పిడకల సమరం నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. పిడకల సమరం ముగిసిన తర్వాత వీరభద్రస్వామి కాళికామాతల వివాహ వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. ఈ నుగ్గుల సంబరము లేదా పిడకల సంబరం అనేది జరుగుతుంది. ఇది కేవలము కైరుపల గ్రామానికే కాకుండా కారుమంచి గ్రామంతో కూడా సంబంధము ముడిపడి ఉంది. అనాదిగా వీరి యొక్క సాంప్రదాయం ప్రకారము కారుమంచి గ్రామానికి సంబంధించిన గ్రామ పెద్ద ఊరేగింపుగా గుర్రం మీద వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పిడకల సంబరము లేదా నుగ్గులాట అని చెప్పేసి అంటారు స్థానిక భాషలోన. ఈ నుగ్గులాట జరుగుతుంది. దీనికి బ్యాక్గ్రౌండ్ ఒక చరిత్ర ఉంది. ఇక్కడున్న వీరభద్రస్వామి కాళికాదేవి ఈ వివాహం సందర్భంగా ఇద్దరి మధ్య కొద్దిగా సరస సల్లాపం జరిగి ఇద్దరు కూడా పేడతో ఒకరిపైన ఒకరు వేసుకోవడం జరిగిందనే దానిపైన ఈ పిడకలు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక వారం 10 రోజుల నుంచి ముందుగానే పిడకలుగా ఎండబెట్టి ఆ తర్వాత గ్రామం అంతా కలిసి కొన్ని కులాలు ఒకవైపు కొన్ని కులాలు ఒకవైపు ఎలాంటి దురుద్దేశం లేకుండా భద్రకాళి వైపున కొన్ని కులాలు అదేవిధంగా వీరభద్రస్వామి వైపున మరికొన్ని కులాలు విడిపోయి ఒకరికొకరు సరదాగా ఈ పిడకల సంబరం అనేది జరుపుకోవడం జరుగుతుంది.